దేవుని స్తోత్రం. ఆయనే మనల్ని పుట్టించాడు. హల్లెలూయా. యేసు ప్రభు మనల్ని పుట్టించాడు. హల్లెలూయా. ఆయనే మనకు సృష్టికర్త. ఆయనే మనకి తోడుంటాడు. మనలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి. హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంది. హల్లెలూయా. మన బలహీనతలన్నింటిలో కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. చాలా మందికి సమయంతో రావడానికి కూడా ఇంటికాడ కుదరలేదు. అదో బలహీనత. అంతేనా? పాటలు అయిపోయే వరకు రాలేదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదో ఎక్కడో చిన్న చిక్కులు ఉన్నాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. కాబట్టి మనకి ఎన్ని చిక్కులు ఉన్నాయి, ఎన్ని గందరగోళాలు ఉన్నాయి, ఇలాంటి పరిస్థితులు ఉన్నా హల్లెలూయా. హల్లెలూయా. మనసులో ఏంటంటే మన మనసులో మన ఆత్మలో ఎన్నెన్నో కలవరాలు, ఏవో ఆలోచనలు, అవన్నీ ఎన్ని ఉన్నప్పుడు కూడా మనల్ని సమాధానంతో శాంతితోటి నింపగల దేవుడు యేసు ప్రభువు. హల్లెలూయా. మరి చక్కని సాక్ష్యం చెప్పింది చెల్లి. మనం చక్కగా ప్రార్థన చేసుకోవడమే కాదు, విశ్వాసంతో ఉంటుంది. ఎన్నో సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి ఇంకా వర్ణాతీతం మనకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కాదు. హల్లెలూయా. ఆరోగ్య విషయంలో అయితేనో, అలాగే ప్రభు మరి కుటుంబ నేపథ్యం అయితేనో, ఏదైతేనో ఆమె చాలా ఇబ్బందుల ప్రకారంగా, కానీ దేవుడు ఎందుకు విశ్వాసం ఉంచింది కాబట్టి హల్లెలూయా, దేవుడు మనల్ని నిలబెడతాడు. హల్లెలూయా. కలవరపడినే కొండల వైపు కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేచి కొదువతో నేను కుమిలగనా, కొదువతో నేను కుమిలగనా. నీవు నా కొండగా, నీవే అండగా, నీవు నా కొండగా, నీవే అండగా, నీవే నా, నీవే నా, నీవే నా, నీవే నా ఆత్మదాము చేతినా వెంబడించిన పండవు. కలవరపడితే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేచి కొదువతో నేను కుమిలగనా, కొదువతో నేను కుమిలగనా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం ఎస్తేరు భాగం నుంచి, ఎస్తేరు 2వ అధ్యాయం 17వ వచనం. ఎస్తేరు 2వ అధ్యాయం 17వ వచనం. పేజీ అండి. 2వ అధ్యాయం 17వ వచనం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించును, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజు కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెని వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించును, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజు కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే 16వ వచనంలో చూసినప్పుడు ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి చూసారండి, దేవుడు రాణిగా, మహారాణిగా ఏంటండి ఎస్తేరుని ఎలాగ దీవించాడు?
తన యందు విశ్వాసం ఉంచినటువంటి ఎస్తేరుని దేవుడు మహారాణిగా చేశాడు. మనం చాలాసార్లు దావీదు గొర్రెల కాపరిని రాజుని చేసేటప్పుడు చదువుకుంటాం, కానీ హల్లెలూయా ఒక తల్లిదండ్రులు లేని అనాథను, హల్లెలూయా దేవుని మహిమ కలిగినగా చెరపెట్టబడినటువంటి కుటుంబము, అన్యుల దేశంలో చెరపెట్టబడిన కుటుంబంలోంచి హల్లెలూయా దేవుడు ఆ దేశానికి యజమానురాలుగా, రక్షణ దుర్గముగా, హల్లెలూయా ఆ ప్రజలకి, తన ప్రజలకి రక్షణ దుర్గముగా ఎస్తేరుని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలందరూ శక్తిమంతులు, బలవంతులు, హల్లెలూయా. ప్రభువుని కలిగిన బిడ్డలో బలహీనులు కాదండి, బలవంతులు. లెట్ ద పూర్ సే ఐ యామ్ రిచ్ అన్నాడు, హల్లెలూయా. పేదవాళ్ళు ఏం చెప్పాలంట, నేను ధనవంతుడని చెప్పాలంట. బలహీనులు ఏం చెప్పాలంట, నేను బలవంతుడని చెప్పాలంట, హల్లెలూయా. ఇప్పుడు చెల్లి సాక్షిని చూసినప్పుడు ప్రతిదీ కూడా అనుమానంగా చెప్పదు, ఇలాగా దేవుడు చేస్తాడు, నేను నమ్ముతున్నాను, హల్లెలూయా. దేవుని మహిమ కలిగినగా, ఎందుకంటే తనకి దేవుడి మీద ఉన్న నమ్మకం, హల్లెలూయా. దేవుడు నమ్ముకున్న బిడ్డలకి ధైర్యం ఉండాలి. దేవుడు తను నమ్ముకున్న ప్రజలని విడిచిపెట్టడు, వారి జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. ఎందుకంటే దేవుడు ఆశ్చర్యకరుడు, హల్లెలూయా. ఆయన ఆశ్రయించిన ప్రజలు ధన్యులని బైబిల్లో ఉంది, హల్లెలూయా. మరి ఈమె అనాథ, పినతండ్రి కూతురు అంటే మొర్దెకై ఎవరి వంశంలోడు, హల్లెలూయా సౌలు వంశంలో వాడు, హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి ఇక్కడ మొదటి అధ్యాయంలో ఆశ్వరేషు అనేటువంటి ఒక రాజు, హల్లెలూయా, ఒక రాజు అంటండి, హల్లెలూయా, ఒక పెద్ద, అతను ఎంత పెద్ద సామ్రాజ్యం అంటే దగ్గర హల్లెలూయా 127 సంస్థానాలు. అశ్వరోష్ అనేటువంటి ఒక రాజుగారికి ఇన్ని 127 సంస్థానాలు ఉన్నాయంట, హల్లెలూయా. అంత సంస్థానాల మీద ఆయన మహారాజు ఉన్నాడంట, హల్లెలూయా. దేవునికి మహిమ కలిగింది కాదు, అంత పెద్ద మహారాజు గారు అంటండి, హల్లెలూయా. మరి ఆయన ఒక విందు చెయ్యి నిశ్చయించుకున్నాడు, దేవుని స్తోత్రం, దేవుని మహిమ కలిగిన కాదు. ఈయన చాలా గరుడైన రాజు అండి, చాలా గొప్ప రాజు. బైబిల్లో చూస్తే చాలా గొప్ప రాజు అని రాయబడి ఉంది, దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఆయన పరిపాలన చేస్తాడంట, ఏంటంటే షూషోను దేశమును, హల్లెలూయా. ఆ దేశానికి ఈయన ఏంటంటే పరిపాలన చేస్తున్నాడు, హల్లెలూయా. షూషోను కోటలో పరిపాలన చేస్తున్నాడు, హల్లెలూయా. ఈ పరిపాలన చేస్తున్నప్పుడు అంట అతని ఏలుబడిలో 3వ సంవత్సరంలో ప్రజలందరికీ, హల్లెలూయా, గనులకి సామాన్యులకి, ఇంకా గొప్ప గొప్ప సైన్యాధిపతులు పరాక్రమశాలులకి ఆయన భోజనం పెట్టడానికి, విందు చేయించడానికి సిద్ధపడ్డాడంట, హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక, హల్లెలూయా. గొప్ప గొప్ప విదేశీ బంధువులు వస్తున్నారు. ఇప్పుడు ఆ యొక్క విందుకి ఎవరు వస్తున్నారండి, విదేశంలో వచ్చేస్తున్నారు. గొప్ప గొప్ప వాళ్ళు అందరూ ఎందుకు వస్తున్నారంటే, హల్లెలూయా, అక్కడ మీరు చదివినప్పుడు దేవుని స్తోత్రం 108 దినములు, హల్లెలూయా, 108 దినములు అంటండి తన మహిమ గల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావాలు, తన మాధ్య ఘనతలను, హల్లెలూయా, అతని ఘనతలను, మహత్యాలను, హల్లెలూయా, అక్కడ ఉన్న ఆశ్చర్యకార్యాలు చూపించడానికి 108 రోజుల, దేవుని స్తోత్రం. అంత తరగంది, అంత కోట, అంత ఐశ్వర్యం ఉంటుంది. అతను 127 సంస్థానాలకి మహారాజే ఉన్నాడు, హల్లెలూయా, హల్లెలూయా. అంత పెద్ద మహారాజు. ఇంకా ఫారెన్ నుంచి వచ్చేస్తున్నారు ప్రజలు, పెద్ద పెద్ద అఫీషియల్స్, హల్లెలూయా, అంబాసిడర్స్, ఆ ఊళ్ళో ఆ దేశాలకి ప్రతినిధులు, ప్రధానులు, ఇంకా మామూలుగా రావట్లేదు. చూడండి, మన రిలయన్స్ ఆయనకి మొన్న ఆ జీవాతను వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేశారు కదండి. పెళ్లి చేసినప్పుడు మరి ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్దోళ్ళు, ఈ ఫేస్బుక్ అధినేత కానీ, హల్లెలూయా, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చేస్తున్నారు.
ధనవంతుడు కదా, మహారాజు కదా, ఇంకా మామూలుగా రావట్లేదు. అందరూ 108 రోజులు అవన్నీ చూపిస్తున్నాడు. హల్లెలూయా. 7 రోజులు భోజనం అంటాడు. హల్లెలూయా. మీరు 6-7 వచనాలు చూడండి. హల్లెలూయా. 6-7 వచనాల్లో అక్కడ ధవళ ధూమ వర్ణములు గల అవిసెనారతో చేయబడిన తాళ్ళతో ఆ తోటలో అంటండి, తోట ఉందంట. ఆ తోట ఎలాగ ఉందంటండి. హల్లెలూయా. ధవళ ధూమ వర్ణములు గల అవిసెనారతో చేయబడిన తాళ్ళతో చలువరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన హల్లెలూయా చలవరాతి రాళ్లతో, హల్లెలూయా చలవరాతి స్తంభాలు ఉన్నాయంట అక్కడ. దేవునికి స్తోత్రం. రకరకాల రంగులతో అక్కడ అవిసెనారతో చేయబడిన తాళ్ళు చలవరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్మెలకు తగిలించిన తెలుపును ఊదా రంగును కలిసిన తెరలు వేలాడుచుండెను. మరియు ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు అయిన చలువరాలు పరిచిన నేల మీద వెండి బంగారమైన జలాతారములు గల పరుపులను నచ్చట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చు రాజు స్థితికి తగినట్లుగా. హల్లెలూయా. చూసారండి ఎలా ఉందో. దేవునికి స్తోత్రం. నేను చాలా సంవత్సరాల క్రితం హల్లెలూయా 2000 దగ్గర 2000 సంవత్సరాలు అనుకుంటాను. హల్లెలూయా. దగ్గర 2004, 2003 ఆ ప్రాంతంలో అనుకుంటాను. ఒకరోజు కన్నీరు కారుస్తూ పడుకున్నాను. మార్కాపురం అనేటువంటి ఊరు ఉంది, మీకు తెలిసే లేదో కానీ, చీమకుర్తి. అక్కడ నిజంగా హల్లెలూయా అక్కడ చీమకుర్తి అనే ప్రదేశం దేనికి ప్రసిద్ధి అంటే గ్రానైట్ రాయికి ప్రసిద్ధి. హల్లెలూయా. గ్రానైట్ రాయిలు మనం చూసారండి, ఆ రాళ్ళన్నీ ఆయా ప్రదేశంలో వస్తాయి. హల్లెలూయా. అదే ఊళ్ళో నేను ఒక మిషన్ మీద పడుకొని నేను ప్రభువుకి ఇష్టంగా ప్రవర్తించలేకపోతాను కాబట్టి నేను నరకానికి పోతాను అనేటువంటి రక్షణ పొందిన తర్వాత మారు మనసు దైవ చిత్తమైన దుఃఖంతో బాధపడుతున్నప్పుడు తెల్లవారుజామున 3 గంటల నుంచి హల్లెలూయా 3 గంటల వరకు ఏడుస్తున్నాను. రాత్రంతా ఏడుస్తూ పడుకుంటుంటే హల్లెలూయా నా ఆత్మ నరకంలోకి పోతుంది. హల్లెలూయా అనేటువంటి బాధతో నేను పడుకుంటే ఒక్కసారి 3 గంటలకి కొద్దిగా నిద్ర పట్టింది. ఆ నిద్రలో ఆకాశం తెరవబడింది. హల్లెలూయా. ఆకాశం తెరవబడి హల్లెలూయా ఇలాగే చలవరాళ్ళతో ఉన్న స్తంభాలు, వాటి మీద వెండితో ఉన్నటువంటి పూతలు. హల్లెలూయా. అక్కడ భయంకరమైనటువంటి ఆ యొక్క త్రాళ్ళ కంటండి. హల్లెలూయా అక్కడ మంచి తెల్లని కట్టెలు ఉన్నాయి. హల్లెలూయా రకరకాల అక్కడ పెళ్లి కుమారుడు పద్మం మీద కూర్చున్నాడు వెనక పీటిన. హల్లెలూయా దేవదూతలు బోర్లు ఊదుతున్నాయి. హల్లెలూయా హల్లెలూయా అది మధ్యాకాశంలో ఉంది. హల్లెలూయా భూమి మీద ఆ స్వప్నం ఎక్కడ ఉందండి? మధ్యాకాశంలో ఉంది. హల్లెలూయా అక్కడ ఆ యొక్క స్తంభాలు వెండి బంగారంతో కలిపినటువంటి స్తంభాలు, వాటి మీద అండి ఇలాంటి క్లాతులు అన్నీ కూడా పనిచేసి ఉన్నాయి. బోరలు పెళ్లి విందుకి బోర్లు ఊదుతున్నాయి. హల్లెలూయా అక్కడ యేసుప్రభు వారు మధ్యలో కూర్చున్నారు వెనక పెట్టిన. హల్లెలూయా దేవాది దేవుడు. హల్లెలూయా కూర్చున్నప్పుడు దేవునికి స్తోత్రం. ఆ దర్శనం చూశాను. హల్లెలూయా ఆ దర్శనం చూసిన తర్వాత ప్రభు ఒక్కో మెట్టు ఇవాళ ఈ రోజున ఈ పరిస్థితిలో పెట్టాడు. హల్లెలూయా హల్లెలూయా దిక్కులేని పరిస్థితుల్లో, నిరాధారణమైన పరిస్థితుల్లో హల్లెలూయా దేవుడు ఆదరించి ఆదుకొని లేవనెత్తి మీ మధ్యన ఈ రీతిగా నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా మరి ఆ పెళ్లి విందుకి పిలుపు వచ్చినప్పుడు హల్లెలూయా నేను కూడా అక్కడ ఉన్నాను. హల్లెలూయా కాబట్టి దయచేసి మరి ఇక్కడ వీళ్ళందరూ కూడా వచ్చేసారు. గొప్ప శాస్త్రాధిపతులు, బలవంతులు, పరాక్రమశాలులు, దేశం నలుమూలల నుంచే, పెద్ద దేశాల నుంచే, ఆ సామ్రాజ్యంలో ఉన్నటువంటి పెద్ద గనులు, ప్రతిభావంతులు, గొప్ప వాళ్ళు, ధనవంతులు. హల్లెలూయా దేవుడికి స్తోత్రం. అందరూ నిలబడి రాజుగారి దగ్గర ఉన్నారంట. హల్లెలూయా అందరూ రాజుగారి దగ్గర ఉన్నారు. హల్లెలూయా అందరూ అంత గొప్ప వాళ్ళందరూ రాజుగారి దగ్గర ఉన్నారంట. దేవుని స్తోత్రం.
బంగారపు గిన్నెలతోటి ప్రాణాలు వేస్తున్నాడు. హల్లెలూయా. బంగారపు గిన్నెలు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. బంగారంతో చేసిన పరుగులు ఉన్నాయి అక్కడ. హల్లెలూయా. అంత గొప్ప ధనవంతుడు. సామాన్యులకేంటి, ధనవంతులకేంటి, అందరికీ ఒకే రకమైన. హల్లెలూయా. ఆయన అంటండి ఎవరికి కూడా చూడండి, మన ఈ మధ్యన ఎక్కడ భోజనాలకు వెళ్తే చూసారా, ఆ భోజనాల్లో అప్పట్లో చిరంజీవి సినిమా రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ టికెట్లకి ఫస్ట్ రోజు థియేటర్కి వెళ్ళేవాళ్ళు. వెళ్తే ఏం చేస్తారంటే ఫస్ట్ రోజు థియేటర్కి వెళ్తే కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి, చాలామంది ప్రాణాలు పోతాయి. ఎందుకని? అందులో నిలబడితే అయిపోతారు. హల్లెలూయా. ఎందుకంటే టికెట్ ముఖ్యం, మనిషి కాదు అక్కడ. హల్లెలూయా. సినిమాకి వెళ్ళడానికి మనిషినన్నా చంపిస్తారు కొంతమంది. హల్లెలూయా. ఇంటికాడ కానీ ఒకవేళ చెప్పంటే తీసుకొచ్చిన వీళ్ళు చంపేస్తారు. హల్లెలూయా. కాబట్టి చూడండి, అంతలాగా ఆయన విందుకు సిద్ధపరిచాడు. 7 రోజులు విందులో పర్ఫెక్ట్ డేస్. 7 రోజులు అన్ని లెక్కలు. 108 రోజులు చూపించడం కానీ 127 సంస్థానాల్లో. ఏంటంటే బాబు, ఈయన పెద్ద లెక్కల మాస్టర్ లాగా అనుకున్నాను నేను. దేవుని స్తోత్రం. అంత లెక్క ఉంది, దేనికైనా లెక్క ఉందండి. లెక్కలు లేకుండా ఏది ఉండదు. మనకు ఆయుష్ కూడా ఎంత ఉంది? 70-80 సంవత్సరాలే కదా. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న మన తల వెంట్రుకలు కూడా లెక్క ఉంటుంది. ఆకాశంలో నక్షత్రాలకు లెక్క ఉంటుంది. మనం లెక్క పెట్టలేనంత మాత్రాన లెక్కలు ఉండవు అనుకోకండి. హల్లెలూయా. లెక్కలు ఉన్నాయి దేవుడి దగ్గర. ప్రతి వారిని ఆయన సన్నిధిలో నిలబెట్టి అడిగే రోజు ఒక రోజు ఉంది అనుకుంటాం మనం. దేవుడు అడగట్లేదని. ఈయన పెద్ద లెక్కల మేస్టార్ ట్రై చేసింది ఎవడో? దేవుడే కదా. దేవుని స్తోత్రం. లెక్కల మేస్టర్ అంటే మాత్రం చెడ్డ భయం మనకి చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినాం. ఎందుకంటే ఆడు చెప్పడగానే అడుగుతుంటాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిందిగా. హల్లెలూయా. కాబట్టి దయచేసి చూడండి, ఈయన అలా కాదు. అన్నీ ఈ భార్యను కూడా ప్రేమించాడు ఆయన. ఆవిడ కూడా విందు చేసుకోమన్నాడు. ఈయనే చేసుకుంటే ఏం బాగుంటుంది? రాణిగారు కూడా విందు చేసుకున్నాడు. ఆవిడికి కూడా ప్రాముఖ్యత ఇచ్చాడు. అంత రాజుగారు కాదు, ఆవిడ ఎంత ప్రేమించాడు. ఆవిడ ఆలోచనలు కూడా తగినట్లుగా నువ్వు విందు చేసుకోమ్మా, నేను ఇక్కడ విందు చేసుకున్నాను. దేవుడు మాకు ఎంత ఇచ్చాడు. మన ఈ యొక్క మహిమను, ఈ ఘనతను ప్రజల్లో ప్రఖ్యాతిగా మనం చూశారు కదా. అంబానీ వాళ్ళు దగ్గర పెళ్లికి కుక్కకే 10 లక్షల రూపాయలు వేసారంట. 10 కోట్ల 5 కోట్లు డ్రెస్ వేసారంట, కుక్కకి వేసారంట. ఎందుకంటే ప్రపంచం అంతా వాళ్ళ వైపు చూడాలి. ఎందుకంటే వాళ్ళు అంత ధనవంతులని చెప్పుకోవాలని. ఈ రాజుగారు ఎంతో సంబరపడిపోయి 7వ రోజు అంతా సక్సెస్ఫుల్గా జరిగింది, ఏమీ కొదువు లేదని చెప్పేసి లాస్ట్ రోజు మనవడు కూడా కొంచెం పుచ్చుకున్నాడంట. హల్లెలూయా. అందరికి ఎత్తమే కాదు, మనవడు కూడా కొంచెం పుచ్చుకుని, మహారాజు కదండి, పుచ్చుకుని ఏమన్నాడంట, ఈ రోజు అన్ని చూపించే నేను ఎంత గొప్పనని అందరికీ చాటుకున్నాను. ఇంకా నా భార్య వస్తీ అనేటువంటి నా భార్య ఉందే, ఆవిడ చాలా సౌందర్యవతి కాబట్టి ఆవిడ అందాన్ని కూడా వీళ్ళందరికీ కనపరిస్తే ఈ రాజుకి ఏమీ తక్కువ లేదు, అంతా గొప్పవాడు గనుడు అంటారని, ఏ విధంగా కూడా తీసుకోవడని చెప్పుకుంటారని చెప్పేసి ఆ రాణి అమ్మగారిని ఏం చేశాడంట, అమ్మ రాణిగారికి అంటే దగ్గర 7 ఎంతమందో పనోళ్ళు ఉన్నారు. మళ్ళీ డైరెక్ట్గా రాజుగారు కాదు, అందరి సమక్షంలో రాజుగారు వస్తూ ఈ రాణిగారిని పిలవండి, అందరికీ చూపిస్తానన్నాడు. అందరిలో నేను. హల్లెలూయా. అతనికి ఏదో గొప్పగా పేరు వద్దని ఆ భార్య కూడా భయపడిపోయి షేక్ అయిపోయి వచ్చేద్దామో అనుకున్నాడు. హల్లెలూయా. అందరూ ఆయన సన్నిధిలో ఉన్నారు కానీ, ప్రపంచం అంతా ఆయన సన్నిధిలో కూర్చుంది కానీ, మహారాణి గారు మాత్రం నో అందంట. హల్లెలూయా. ఏమందంటే రాజుగారి ఆజ్ఞని నో అందంట. హల్లెలూయా. నో అంతుల్లోకి ఏమైపోయిందంటే దీనికి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే నేను రాను అన్నదో వాళ్ళు తిరిగి వచ్చి అదే సమాధానం చెప్తుల్లోకి, అంతమందిలో రాజుగారి పరువు ఏమైపోవాలండి. హల్లెలూయా. చాలా మటుకి అతనికి ఇంకా కోపం అంటండి రగిలిపోయిందంట. కోపం వచ్చిందంట, రగిలిపోయిందంట. రాజుగారు కోపం వస్తే మామూలుగా ఉంటుందండి. పడుకునే వాళ్ళు చెప్పండి, దేవుని స్తోత్రం. పడుకునే వాళ్ళు మీకు ఎలా నిద్ర పడుతున్నాము, నేనే కదా నిలబడి చెప్పేది, నీకు ఎదురు కాదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగను గాక. హల్లెలూయా. దేవుని మహిమ కలిగను గాక. కాబట్టి మరొకసారి చెప్పండి, నిద్రపోయేవాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిద్రపోయేవాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగను గాక. ఇప్పుడైనా తెలిగేసి చూడండి. హల్లెలూయా. తెలిగేసినండి. హల్లెలూయా. కాబట్టి దయచేసి చూడండి,
రాజుగారికి కోపం రగిలిపోయిందంటే, కోపం వచ్చిందంటే హల్లెలూయా. ఇతను వెంటనే ఆ యొక్క సామ్రాజ్యంలో అక్కడ 10 మంది దగ్గర దగ్గర కౌన్సిలర్లు ఉన్నారు, విధి ధర్మశాస్త్రం అవి తెలిసిన వాళ్ళు అందరూ ఉన్నారంట. వాళ్ళకి మొత్తం రాజ్యాంగం అంతా తెలిసి అంటారు, ఇలా అంతా. వాళ్ళ దగ్గర ఏ సమస్య వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్తారంటే అతను తను సొంతంగా ఆలోచించుకోవడం. హల్లెలూయా. వాళ్ళందరినీ పిలిపించి అడిగాడంటే, ఏం చేయాలి, నా భార్య ఎంతమందిలో ఇలా చేసింది, ఏం చేయాలని అన్నాడంట. హల్లెలూయా. బాబు ఆవిడే వాళ్ళన్ని పుస్తకాలన్నీ తిరగేసి అన్నారంట, మీకు మాత్రమే ఆవిడ అన్యాయం చేయలేదు, 127 సంస్థానంలో ఉన్న గనులందరికీ అన్యాయం చేసింది ఆవిడ అన్నారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే రేపటి నుంచి ఇంకో ఈ రాజ్యంలో గనులైన వారి భార్యలు ఏమంటారు, రాణిగారే మాట లేదు, మేము ఎందుకు వింటాము అంటారంట. హల్లెలూయా. చాలు ఎద్దు పొండి అంటారంట. హల్లెలూయా. వాళ్ళందరికీ బాధ కలుగజేసింది ఈవిడ వలన. అల్లరి కోపం పెరిగిపోతుంది, భార్యలు ఈ పెద్ద గొడవలు జరిగిపోతుంటాయి, భార్యలు మాట్లాడకపోతే ఆ రాజ్యమే తేడా వచ్చేస్తుంది. మీకు తెలుసా? హల్లెలూయా. భార్య భర్త మాట వినకపోతే హల్లెలూయా కుటుంబాలు జరగవు, కుటుంబాలు పడిపోవడానికి కారణం ఏంటి తెలుసా? హల్లెలూయా. భర్త మాట భార్య ఆలకించాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అలాగని చెప్పేసి ఆ యొక్క పరిస్థితుల్లో వాళ్ళు అన్నారంట, ఇంకా ఆవిడని ఇంకెప్పుడూ మీ సన్నిధికి రాకూడదు, ఇప్పుడు ఈ గుణపాఠం నేర్పించాలా. మొత్తం రాజుగారు 127 సంస్థానాల్లో కూడా ఈ వార్త వెళ్ళాలి. రాజుగారు ఆవిడని ఎప్పుడు మళ్ళీ ఆయన సన్నిధికి రప్పించలేదు. హల్లెలూయా. మళ్ళీ ఇడిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు కలుసుకోవడాలు గట్రా ఉన్నాయి ఇంకా. హల్లెలూయా. మళ్ళీ రెండో మాట ఏమన్నాడు తెలిసింది? హల్లెలూయా. ఎన్నాడు ఆవిడ రాదు, హల్లెలూయా, ఈవిడ కంటే యోగ్యురాలని రాణిగా తీసుకురావాలి. దేవుని మహిమ కలిగిన. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. దేవునికి స్తోత్రం. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. వస్తే దేవుడు రాజు యొక్క మాట వినకపోవడం వల్ల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజుగారి మాటకే, రాజుగారి ఇన్విటేషన్. హల్లెలూయా. వివాహం అంటే ఎలా ఉంటుందండి? వివాహం అంటే చాలా సందడిగా ఉంటుంది. హల్లెలూయా. విందు అంటే ఎంత సందడిగా ఉంటుందండి? వివాహంలో బంధువులు స్నేహితులు అందరినీ పిలుచుకొని హల్లెలూయా సంతోషించాలని ఇన్విటేషన్ ఇస్తాం. హల్లెలూయా. వాళ్ళ కొరకు భోజనాలు వండిస్తాం. అన్నీ వండించిన తర్వాత వాళ్ళకి తినాలి. ఇవి 2 కుటుంబాల గౌరవాలు. వివాహం అంటే ఏంటండి? అక్కడ వచ్చేటువంటి ప్రజల యొక్క అనురాగాలు. దేవుని మహిమ కలిగిన గాక. వివాహం అంటే కేవలం భోజనాలు మట్టుకే కాదు. హల్లెలూయా. వాళ్ళకున్న విలువలు, వాళ్ళ కుటుంబాలకు ఉన్నటువంటి విలువలు, గౌరవాలు. దేవునికి స్తోత్రం. కాబట్టి చూడండి, హల్లెలూయా, రాజుగారి విలువ నిలబెడకుండా ఉన్నది కాబట్టి ఏమైంది? రాజుగారి మాటకి నిలబడలేదు కాబట్టి ఆవిడే ఆ స్థానాన్ని కోల్పోయింది. దేవుని మహిమ కలిగిన గాక. కానీ దేవుడికి లోబడి దేవుడిని ప్రేమించిన ఎస్తేరో ఆ కోటకి రాణి అయింది. హల్లెలూయా. ఎవరైతే వినయంగా విధేయతగా కలిగి దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి దేవుడు మహారాణులుగా చేస్తారు. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి అంటండి, ఒక పరలోక రాజ్యం ఎలా ఉందంటండి? హల్లెలూయా. ఒక రాజుగారు అంటండి తన కుమారుడు వివాహానికి ఏంటంటే విందు చేయడానికి సిద్ధపడ్డాడంట. దేవుని స్తోత్రం. మంచి మంచి కొవ్వులు పశువులు తీసుకొచ్చాడంట. ఇంతంతా పూర్తయిపోయింది. ప్రజలకు పిలుపునంపించాడు. హల్లెలూయా. అందరిని దగ్గర బంధువులు అందరినీ ఫస్ట్ ఇంట్లో వాళ్ళని పిలుచుకుంటే వాళ్ళందరూ ఏం చేస్తారంటండి? సాగులు చెప్తున్నారంట. ఏమన్నారంటే, ఒరే మీ అందరూ రండి, భోజనం సిద్ధపడిపోయింది, ప్రభుత్వమే మంచి మంచివే అవన్నీ మనకు సిద్ధపడుతున్నాయి, వచ్చి భోజనం చేయండి అంటే వాళ్ళందరూ అన్నారంట, నేను 5 జతలు ఎద్దుని కొన్నానంట. ఎన్ని జతలండి? 5 జతలు ఎద్దుని కొన్నాను, నాకు రావడానికి కుదరదనంట. హల్లెలూయా. ఇంకొకటి ఏమన్నాడండి? హల్లెలూయా, నేను వివాహం చేసుకున్నాను అన్నాడంట. హల్లెలూయా. నా భార్య దగ్గరికి వెళ్తున్నాను. ఇంకోటి అన్నాడంటే భూమిని కొన్నాను అన్నాడంట. హల్లెలూయా. వీళ్ళందరూ సాకులు చెప్తున్నారు. హల్లెలూయా. దేవుడిచ్చేటువంటి ఆ యొక్క జీవకిరీటం. హల్లెలూయా. పరలోక రాజ్యంలో దేవుడు మనకి జీవకిరీటం ఇస్తాడు.
ఆయన పెళ్లి కుమారుడై ఉన్నాడు, మనం వధువు సంఘమై ఉన్నాం. హల్లెలూయా. సంఘము దేవుడు, సంఘము దేవుడే చివరకు నిలబడేవి. దేవుని మహిమ కలిగిన హల్లెలూయా. కాబట్టి వాళ్ళందరూ సాకులు చెప్తున్నారు దేవుడికి. ఏమని చెప్తున్నారండి? నేను ఎద్దులు 5 జత ఎద్దులు కొనడానికి వెళ్ళాడు. కొనిసాడంట, చూడడానికి వెళ్తాడు. కొనేసిన తర్వాత చూడడానికి ఎవడని వెళ్తాడా? హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన వివాహం అయిపోయిందంట, నాకు నీ భార్యతో ఉన్నాను అన్నాడు. ఇంకొకటి ఏమన్నాడండి? నేను పొలం కొనేసాడంట, చూడడానికి వెళ్తున్నాను. అంటే దేవుని పిలుపుకి చాలా మంది విలువ ఇవ్వరు, దేవుని సువార్తకి విలువ ఇవ్వరు, దేవుని రక్షణకు విలువ ఇవ్వరు. కాకినాడలో ఒక అమ్మాయి మన చర్చి పక్కన 2 స్థలాలు కొనుక్కుంది. కూటం పెట్టుకుంటాను పాస్టర్ గారు అంటే, అమ్మ అలాగేనమ్మా అంటే, ఒక క్యాన్లోనేమో సమోసాలు అట్టుకొచ్చింది, ఇంకో క్యాన్లోనేమో మిక్సర్ అట్టుకొచ్చింది. ఎవరో మేము అందరం, మా ఇంట్లో అందరూ వాళ్ళు అంతే. ఆ రోజు ఆ కూటం అయిపోయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. వివాహాలు చేసేది ఎవరు? దేవుడు. పిల్లలు ఇచ్చేది ఎవరు? హల్లెలూయా. ఇల్లు కట్టేది ఎవరు? యెహోవా. ఇల్లు కట్టమని ప్రయాస. హల్లెలూయా. నిన్న వదినాల ఈదిలోనే ఒక అమ్మాయికి వివాహం అయ్యేది కాదు, దేవంగుల అమ్మాయి కదా. ఇప్పుడు ఆవిడ మన నరేంద్రపురం మా ఇంటి దగ్గరే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికే పోలేదు ఆవిడ, నాకంటి ముందే ఉంది. హల్లెలూయా. భూమి గుండ్రం ఉండదని మళ్ళీ ఆవిడ అడగొచ్చింది. వాళ్ళ భర్త పిల్లలతోటి గుళ్ళుకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అంటే ప్రజలు, అంటే దేవుడు అన్నిటికంటే సర్వాధికారైన దేవుని యొక్క పిలుపు కంటే ఈ లోకంలో మనుషుల పిలుపులు ఎక్కువైపోతున్నాయి. దేవుడి విషయంలో ఎవరికీ లోపడకూడదు. హల్లెలూయా. అయిపోయింది. ఆ సంవత్సరాలు ఇచ్చి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి మళ్ళీ కనబడితే ఒట్టు. కానీ అన్న మొక్కుబడి ఎలా ఉందండి? హల్లెలూయా. సమూయేలు హల్లెలూయా. అనేక సంవత్సరాలు అక్కడ అన్న ఇచ్చినటువంటి ఆ మొక్కుబడి దేవునికి ప్రతీకగా నిలిచింది. హల్లెలూయా. కాబట్టి నీ హృదయం ఎలా ఉండాలి? విధేయత కలిగి లోబడి, హల్లెలూయా, దేవునికి మహిమ తెచ్చేదానిలా ఉండాలి. ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య అన్నారంట. హల్లెలూయా. దాటక ముందు ఏటి మల్లయ్య అన్నారంట. హల్లెలూయా. ప్రతి వారం అవసరం తీసుకోవడం. చాలా నాటకాలు ఉన్నాయి మనందరిలోనే. నేత్రాశ, శరీరాశ, జీవకుటంబం. దేవుణ్ణి అనుకుంటున్నాం పైన. హల్లెలూయా. మన ఇచ్చలు తీర్చుకోవడానికి ఫస్ట్ మన కోరికలు తీరాలి మనకి. నెక్స్ట్ మన ఇష్టాలే. హల్లెలూయా. దేవుడికి చిత్తం కాదు, మన ఇష్టాలే తీరిపోవాలి మనకి. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు ఎవరికి? దేవుడు కూడా ఏముంటుంది మనిషికి? నా కుటుంబాలు వచ్చేస్తాయి, మన కుటుంబాలు వచ్చేస్తాయి, మన పిల్లలు వచ్చేస్తారు, మన భర్త వచ్చేస్తారు. హల్లెలూయా. ఆ తర్వాత మరి ఇంతకాలము నిన్ను ప్రేమించిన దేవుడు ఎక్కడికి వెళ్ళాడు? హల్లెలూయా. అప్పుడు అంటుంటారు, చర్చికి వెళ్ళాలంటే పిల్లలతో మాకెక్కడ కుదురుతుందండి? ఆయన ఒప్పుకోడండి. కొంతమంది నేను చూస్తున్నాను కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. వస్తీ గారు అలాగే, వస్తీ గారు హృదయంలో ఎవరు లేరు, యజమానులు లేడు. హల్లెలూయా. రాణిగా చలామణి అయిపోతుంది, కానీ పోస్ట్ ఊస్టింగ్ అయిపోయింది. ఎందుకు పోస్ట్ ఊస్టింగ్ అయిపోయింది? రాణి గారు వెళ్ళిపోయారు చింతపల్లి అడవులకి. ఎందుకు వెళ్ళిపోయారు? హల్లెలూయా. దేవునికి స్తోత్ర. అక్కడ దేవుడు ఎస్తేరుని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని పిలుపు కంటే గొప్ప పిలుపు ఉంటుందా? పౌలు గారు అంటారు, నేను ఆ ఆకాశంలో కలిగిన ఆ దర్శనాన్ని నేను నిర్లక్ష్యం చేయలేదు. హల్లెలూయా. ఈరోజు మా అమ్మగారు ఇలా స్థిరపడి ఉన్నారంటే, చనిపోయినా సరే మా అమ్మ గొట్టు మీద ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ఆవిడకి దేవుని ప్రేమించింది కనుక. ఏమండి, కష్టాలు వదిలేసిందా? మా వదినాడికి వచ్చిన కష్టాల కంటే మా అమ్మగారికి పరిచిన కష్టాలు ఎక్కువే. మా అక్కలకు వచ్చిన కష్టాల కంటే మా అమ్మగారికి వచ్చిన కష్టాలు చాలా ఎక్కువ. దేవునికి స్తోత్ర. చాలా చాలా ఎక్కువ. అయినా సరే దేవుని ప్రేమించింది కాబట్టి గొట్టు మీద నిలబెట్టాడు. హల్లెలూయా. మమ్మల్ని హల్లెలూయా గొట్టవతలు వదిలేసిన ఆవిడ వచ్చి గొట్టు మీద నిలబెట్టారా మిమ్మల్ని అని తెలిపింది. హల్లెలూయా. ఎత్తుక్కుని వచ్చింది. హల్లెలూయా. రమ్మంటే రాలేదు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. అన్ని పిలుపుల కంట దేవుని పిలుపు గొప్పదే. దేవునికి స్తోత్ర.
హల్లెలూయా. ఆ పిలుపుకు లోబడి ఆయన సన్నిధిలో ఎవడో కూర్చుంటాడో వాడిదే కిరీటం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆవిడికి కూడా ఇగో వచ్చేసింది. హల్లెలూయా. ఆవిడ కూడా నేను మహారాణిని అనుకుంటుంది. హల్లెలూయా. గర్వం వల్ల ఏమైంది? హల్లెలూయా. రాణి గర్వం పోయింది. హల్లెలూయా. నేను రాణిని అనుకుంటుంది. ఎంత సంస్థానానికి నేను రాణిని. రాజుగారు చెప్పు కింద నేను ఉండనంటుంది. నువ్వు ఎవరివైనా సరే యేసు ప్రభు కింద ఉండాల్సిందే. కానా వివాహంలో యేసు ప్రభు వారు పిలిచాడు. ఆయన శిష్యులు ఆయన అక్కడ ఉన్నారు. హల్లెలూయా. మరియమ్మ గారు ఏమంటున్నారు? ద్రాక్షరసం అయిపోయిందన్నది యేసు ప్రభుని చూసి. అమ్మ నా సమయం ఇంకా రాలేదన్నాడు యేసు ప్రభు. అయితే అక్కడ 6 బాణలు ఉన్నాయి. ఆయన చెప్పినట్టు వినమని చెప్పేసి వెళ్ళిపోయింది. ఆయన చెప్పినట్టు వినమని వెళ్ళిపోతే హల్లెలూయా ఆ 6 బాణలు నింపారు వాళ్ళు. హల్లెలూయా. అందులో ముంచుకుని వినమన్నాడు యేసు ప్రభు. హల్లెలూయా. అందులో ఏమైందంటే అది నీరు ద్రాక్షరసంలో మారిపోయింది. అందరూ ఫస్ట్ మంచిది పోతారు, లాస్ట్ రోజేమో జబ్బుది పోతారు. మీరు చివరి వరకు మంచిది ఉంచుకున్నారు. బేష్ శబాష్ అన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. నేను చెప్పదలుచుకున్నదంటే యేసు ప్రభు లేకుండా ఏమీ లేదు. యేసు ప్రభు లేకుండా జీవితంలో ఏమీ లేదు. హల్లెలూయా. యేసు ప్రభు ఉంటేనే, ఒకవేళ పరలోక రాజ్యమైనా సరే యేసు ప్రభు లేకుండా ఏమీ ఉండదు. ఆయన ఉంటేనే పరలోక రాజ్యం. కాబట్టి ఆయన లేని జీవితాన్ని ఊహించుకోవద్దు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఆలోచన నిర్ణయాలు మనమే దేవునికి ఇష్టంగా ఉండాలి. ఆయన చిత్తం లేనిది ఏమి మన జీవితంలో జరగదండి. హల్లెలూయా. ఆయన చిత్తమైంది జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మోసే కూడా ఏమన్నాడు? నువ్వు ఇశ్రాయేలీయులకి అక్కడ నాయకుడిగా ఉండు, అక్కడికి వెళ్ళంటే మోసే కూడా నేను నచ్చున్నాడు. దేవుడు ఏమన్నాడు? హల్లెలూయా. సాగులు చెప్పాడా లేదా? చాలా మంది సాగులు చెప్తున్నారు. ఆదివారం గుడికి రమ్మంటే ఏం చెప్తున్నారు ఇప్పుడు చెప్పండి. ఇందాక నుంచి బాగానే అన్నారు, కానీ ఆదివారం నాడు ఏం చెప్తున్నారు మీరు? మీకు ప్రాముఖ్యం కదా ఆదివారం నాడు? ప్రార్థన అంటే ప్రాముఖ్యమైనది కాదా? దేవుని సన్నిధి, రాజు సన్నిధి, రాజు పిలుపు. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క ఇన్విటేషన్, దేవుని పిలుపు. పాస్టర్ గారు పిలిచారంటే మీకు పాస్టర్ గారు పిలిచారేమన్నారు. నేను మిమ్మల్ని ఎందుకు పిలుస్తున్నా? నాకేం పని? మిమ్మల్ని ఎవరు పిలుస్తున్నారు? హల్లెలూయా. దేవుడు పిలిపించినప్పుడు ఆయన సన్నిధిలో ఎవరైతే కూర్చుంటారో కిరీటకం వాళ్ళదే. అంతేగాని సాకులు చెప్పడం నేర్చుకున్నారా? హల్లెలూయా. దేవుడి యొక్క చిత్తానికి ఆటంకం పెట్టుకోవద్దు, ఎప్పుడు పెట్టుకోవద్దు. హల్లెలూయా. దేవుడి మహిమ కలిగినగా. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగితే దేవుడికి అసాధ్యమైంది ఏది లేదని చెప్తారు. నాకంట బాగా వాక్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారు తెలుసండి. ఇక్కడ మామూలు ఉన్నారనుకున్నారు ఏంటండి, కింద నుంచి మనసులు అనుకున్నారు ఇదే వాక్యం నేను బాగా చెప్తుందేమనుకున్నాను. కానీ ఒక మాట, హల్లెలూయా, సమయం వచ్చినప్పుడు నిలబడాలి. హల్లెలూయా. నువ్వు ఏ వాక్యం చెప్పేది అన్నది కదా. హల్లెలూయా. సమయం వచ్చేటప్పుడు హల్లెలూయా నువ్వు ప్రభు పక్షాన్ని నిలబడ్డావా లేదా? దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు ఎంత పొడుగు వాక్యం చెప్పినది కాదు. దేవునికి స్తోత్రం. దేవుని అందు విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చే మేలులకు నిలబడగలిగి ఉండాలి. హల్లెలూయా. యెహోవా కొరకు సహనంతో కనిపెట్టుకోవాలి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి చూడండి, వాళ్ళందరూ ఏంటంటే ఇంకా రాజుగారి కోపం వచ్చిందంట. ఏ రాజుగారికి? ఒక రాజుగారి కుమారుడికి వివాహం పెట్టుకున్న ఆయనకి వాళ్ళు రమ్మంటే రాలేదు కదా వాళ్ళ దగ్గర వాళ్ళు. అప్పుడు ఏం చేశాడు? సందుల్లోకి కూర్చోమ్మా, ఏం చేస్తావు నువ్వు కూడా వెళ్ళి, నేనే పంపిస్తున్నారేంటి? నాకు డౌట్గా ఉంది. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉన్నావు ఒకటి, అక్కడ ఉన్నావు ఒకటి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం స్పీడ్గా చేసి వాళ్ళు పంపించాను. దేవుని మహిమ కలిగినగా. హల్లెలూయా. కాబట్టి చూడండి, అక్కడ అంటే గుడ్డోళ్ళని, దారి పక్కన ఉన్న గుడ్డోళ్ళని, చొట్టోళ్ళని అందరినీ కూడా తీసుకొచ్చాడు రా. మనం రమ్మంటే రాలేదు మన వాళ్ళని. దేవుడు వాళ్ళందరినీ పిలిపించేసాడు. వాళ్ళందరూ మనం. హల్లెలూయా. ఈరోజు మనం అందరం రాణిగారిలో కూర్చున్నాం. ఎవరండి మనం అందరం? అదే వాళ్ళు రానంటే మనం వచ్చేసాం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. అయితే అక్కడ అంటే ఆ యజమానుడు చూస్తున్నప్పుడు అంటే హల్లెలూయా ఒకరికి ఏంటంటే ఎర్రన వస్త్రం లేదంట. ఏమి లేదంట. నా గుడ్డోళ్ళకి, చొట్టోళ్ళకి అందరి మధ్యలో ఏమి లేదంటే
ఎర్రని వస్త్రం లేదంట. ఏరా నేను ఎవడు పెంచాడు ఇక్కడికి అన్నాడంట దేవుడు. ఎర్రని వస్త్రం అంటే ఏంటి? హల్లెలూయా. ఒకవేళ పిలుపు వచ్చేసినా ఏముండాలా? రక్షణ ఉండాలి. హల్లెలూయా. రక్షణ లేదు కాబట్టి నలుగురు మోసుకుని వెళ్ళిపోయి చీకటి గుడిలో పడేసాడు నరకంలో. రక్షణ ఉండాలి. దేవుని స్తోత్రం. అలే ఎంతకాలం చెప్తాడు దేవుడు? ఒకటే ఒక మాట, నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షణ పొందిన నమ్మడం వాళ్ళకి. రాజుగారి కోపం ఎలాగుందో చూసారా? ఏమ్మా రాజుగారి కోపం ఎలాగుంది? ఆయన రమ్మన్న వాళ్ళ మధ్యలోకి రాలేనందుకు. హల్లెలూయా. రమ్మన్న వాళ్ళ మధ్యలోకి రాలేనందుకు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కోపం రగిలిపోయింది. హల్లెలూయా. దేవుడు మనం లోబడకపోతే ఎక్కడ ఉంటాం? దేవుని చిత్తానికి లోబడకపోతే మన పాదాలు ఆయన సన్నిధిలో నిలబడాలి. ఎప్పటి వరకు నిలబడాలి? ఆయన రాకడ వరకు. హల్లెలూయా. అంతేగాని పాదాలు ఎక్కడికి. ఈ మధ్యన బస్సు ఫ్రీ అయిపోయిందమ్మా. మా వీళ్ళు అసలు ఏటో తెలియలేదు. వాళ్ళందరూ బ్యాగ్ తీసుకుని మా ఆవిడంటుంది పల్లెకి వెళ్తున్నారేమో అంటే రోజు వెళ్ళిపోతారు. కాదమ్మా, వెంకటేశ్వర మార్కెట్కి వెళ్తున్నారు, రాజమండ్రి బస్ స్టాండ్ దిగినాను. అదే పప్పు కేజీ అయినా సరే ఇక్కడ కొంటే ₹1 తగ్గిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వచ్చేటప్పుడు ఫ్రీ, వెళ్ళేటప్పుడు ఫ్రీ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎవరు చూసినా వాళ్ళతో మాట్లాడలేకపోతున్నాం. వాళ్ళన్నీ ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. ప్రిపేర్డ్గా ఉండాలి. హల్లెలూయా. ఎర్రని వస్త్రం ఉండాలి. క్రీస్తు యేసు రక్తంతో కడగబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. బంగారపు పాత్రలో కొదువు లేకుండా మనల్ని పోషించేటువంటి లోకం ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి దయచేసి దేవుని విషయాల్లో నిర్లక్ష్యాలు, సాకులు. ఒక ఆయన అన్నాడు మా ఊళ్ళోనే, అల్లుడు గారు అన్నాడు. ఏంటండి అన్నాడు. మీరు యేసు ప్రభు రాత్రికి వచ్చేసి అంటే అతనికి ఏం చెప్పాలంట? ఏంటి ఆయన్ని కూడా గుళ్ళోకి రమ్మని చెప్పాలని యేసు ప్రభు నేను చెప్పాలంటే యేసు ప్రభుకి వెళ్ళి యేసు ప్రభు అని ఆయనకి వెళ్ళి చెప్పాలంట. హల్లెలూయా. మరి 4 పిల్లలు అన్నారు మాట ఆయన. హల్లెలూయా. మరి నేను చెప్పాను ఆయనకి. హల్లెలూయా. హల్లెలూయా. నోట్లో ఏంటంటే అతుకొని ఒలిసి నేను పెట్టాలా? పెడితే తింటాడా లేకపోతే తినలేడా? హల్లెలూయా. కేజీ వంకాయలు ఉన్నాయా? అలా నిలబెట్టి చూపించి ఊరించుకుంటూ వెళ్ళిపోయి తప్ప ఒక వంకాయ కూడా ఇవ్వలేదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన. హల్లెలూయా. ఆయన యేసు ప్రభు మాత్రం ఆయన పిల్లలంట. పిడితేనంట వచ్చేస్తాడంట. హల్లెలూయా. పొద్దున్న లేస్తున్నాడు, అన్ని చేసుకుంటున్నాడు. యేసు ప్రభు మాత్రం పిల్లలంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను అనుకున్నాను, ప్రభు నేను పిల్లనైనా అన్ని తెలిసేసరికి 4-5 ఇల్లు కట్టించాడు. హల్లెలూయా. డబుల్ స్టేర్ బిల్డింగ్లు, పనికిమాల బిల్డింగ్లు, మంచి బిల్డింగ్లు కట్టించాడు. కానీ యేసు ప్రభు మాత్రం పిల్లలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. నా ప్రభువు. హల్లెలూయా. 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 రాజులకే రాజు మన యేసయ్య, ప్రభువులకే ప్రభు. హల్లెలూయా. ఆయన మాట నుంచి మనం ఎక్కడికి పోగలం? హల్లెలూయా. ఆయన లేకుండా మనం ఎలా బ్రతకగలం? హల్లెలూయా. ఆయన పట్టణాన్ని కాపాడకపోతే పట్టణం కాపాడబడలేదు. హల్లెలూయా. ఆయన వాక్యానికి లోపడకుండా మనలే బ్రతకలేము. హల్లెలూయా. హల్లెలూయా. రాజులందరికీ మీద మహారాజు అయిన యేసు ప్రభు, ప్రభువులందరికీ ప్రభు. ఒక 127 స్థానాల్లో పాలించేవాడే వాళ్ళ ఆవిడ్ని గడగడలా ఆడించేసాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి లోకాల్లో ఏలేటువంటి ప్రభు మరి ఆయన చిత్తానికి లోబడలేని వాళ్ళని నరకంలోకి పంపించే హక్కు లేదంటారా? విశ్వాసం ఉంచి రక్షణలోకి వస్తే పరలోక రాజ్యం. బంగారు గిన్నెలతో పానం ఉంది, కొదువు లేకుండా ఆహారం ఉంది. ఆయన వాక్యం విని కూడా వెళ్ళలేనట్టు నటించేవాళ్ళు. కొంతమంది వస్తీలు ఇక్కడ రాలేదు. హల్లెలూయా. చాలా మంది ఎస్తేలేడికి వచ్చారు, కానీ కొంతమంది వస్తీలు ఎందుకు రాలేదు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే రాజు గారు వాళ్ళని ఇలా ఉన్నానన్న సంగతి ఆ కృతజ్ఞత లేదు. రాజు పెళ్లి చేసుకుంటే కదా రానియండి. హల్లెలూయా. కొంతమంది ఇలా వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. మేము రానింది కాదా? కిరీటం ఉంటే రానైపో. హల్లెలూయా. రాజుగారు పెట్టాలా కిరీటం? హల్లెలూయా. యేసయ్య కృప ఉండాలి నీకు. హల్లెలూయా. ఆయన కృప లేకుండా బ్రతకలేం.
యేసు ప్రభు లేకుండా మన జీవితమే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఆయన ఉంటే అన్నీ ఉంటాయి. హల్లెలూయా. ఆయన మన జీవితంలో ఎప్పుడైతే పక్కకు నెట్టేస్తామో మనం ఆయన సన్నిధిలో ఉండడానికి పనికిరాము. హల్లెలూయా. ఆయన స్థానంలో ఇంక దేనినైనా పెడుతున్నాం మనం. హల్లెలూయా. ఆయన స్థానం ఆయనదే, ఉన్నతమైన స్థానం ఆయనకి ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. అన్న ఇచ్చిన స్థానం ఇవ్వాలి, దావీదు ఇచ్చిన స్థానం ఇవ్వాలి. హల్లెలూయా. మరియమ్మ ఇచ్చిన స్థానం ఇవ్వాలి. యేసయ్యకి ఎంత స్థానం ఇవ్వాలి? నీ గుండెల్లో ఎంత ఇవ్వాలి? దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. యోధా ఇస్కరియోతు ఇచ్చింది ఇవ్వాలా?